శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ పూర్వపీఠిక. లలిత సహస్రనామము గురించి అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి అడుగుతాడనమాట. ఓ మహర్షి, లలిత సహస్రనామం చాలా రహస్యమైనది, పవిత్రమైనది అని చెప్తారు కదా, దాని గురించి లలిత సహస్రనామం గురించి చెప్పండి అని హయగ్రీవుణ్ణి అగస్త్య మహర్షి అడుగుతాడు. సో లలితా సహస్రనామం చదవడం మనకు తెలుసు, కానీ పూర్వపీఠిక అంటే లలితా సహస్రనామం చదవడానికి ముందు ఏముందో దాన్ని పూర్వపీఠిక అంటాం. లలితా సహస్రనామం తర్వాత ఉన్నదాన్ని ఉత్తరపీఠిక అంటాం. ఉత్తరపీఠికలో ఏముంటుంది అంటే ఉత్తరపీఠికలో లలితా సహస్రనామం చదవడం వలన వచ్చే ఫలితాల గురించి ఉంటుంది. పూర్వపీఠిక, లలితా సహస్రనామం, ఉత్తరపీఠిక 3 భాగాలు అన్నమాట. ఇప్పుడు మనము పూర్వపీఠిక గురించి తెలుసుకుందాం. లలితా సహస్రనామం పూర్వపీఠిక. ఈ పూర్వపీఠికలో అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి అడుగుతాడనమాట. లలితా సహస్రనామం గురించి అడుగుతాడు. ఓ హయగ్రీవ మహాబుద్ధే అంటే మహాజ్ఞాని, సర్వశాస్త్ర విశారదుడు అయిన హయగ్రీవుణ్ణి అడుగుతున్నాడు. ఓ అశ్వాసన మహాబుద్ధే, సర్వజ్ఞాన విశారద, నువ్వు నాకు లలితా సహస్రనామం గురించి చెప్పలేదు, అన్నీ చెప్పావు. ఏంటి? లలితాదేవి చరిత్ర గురించి చెప్పావు, పరమాద్భుతంగా చెప్పావు. ఇంకా పూర్వం అమ్మవారి పట్టాభిషేకం గురించి చెప్పావు. లలితాదేవి భండాసురుణ్ణి వధ చేసిన వృత్తాంతం చెప్పావు. ఇంకా శ్రీపురం గురించి చెప్పావు. మహా గొప్పగా చెప్పావు శ్రీపురం గురించి. అమ్మవారి ఉండే మణిపురం గురించి చాలా గొప్పగా చెప్పావు, బ్రహ్మాండంగా చెప్పావు. ఇంకా పంచదశాక్షరి కూడా చెప్పావు. పంచదశాక్షరి మంత్రాన్ని చెప్పావు, పంచదశి మంత్రాన్ని చెప్పావు. ఇంకా ఆ పంచదశి యొక్క మహిమను కూడా చాలా గొప్పగా వర్ణించావు. షోడశ న్యాసాలు కూడా చెప్పావు. అమ్మవారి యొక్క న్యాసాలు చెప్పావు. ఎక్కడి నుంచి? న్యాసఖండం మొత్తం నాకు చెప్పావు. ఇంకా అంతర్యాగాన్ని చెప్పావు, బహిర్యాగాన్ని చెప్పావు. అంతర్యాగం అంటే ఏంటి? ధ్యానం, అమ్మవారి గురించి ధ్యానం. బహిర్యాగం అంటే మనం చేసే పూజలు. అంటే అమ్మవారిని పూజించడంలో అంతర్యాగము బహిర్యాగము 2 నాకు చెప్పావు, అమ్మవారిని ఎలా పూజించాలో. ఇంకా మహాయాగ క్రమాన్ని కూడా చెప్పావు, పూజా విధానాన్ని చెప్పావు. ఇంకా పురశ్చరణ, మనం పురశ్చరణం చేస్తాం కదా, ఏదైనా మంత్రం తీసుకొని పురశ్చరణ చేస్తాం కదా, ఇన్ని 41 రోజులు లేదా 24 రోజులు సంథింగ్, అలా పురశ్చరణాన్ని ఎలా చేయాలో కూడా చెప్పావు. జపము, అమ్మవారి యొక్క పంచదశి జపాన్ని ఎలా చేయాలో చెప్పావు. షోడశి జపం ఎలా చేయాలో చెప్పావు. ఇంకా హోమాల గురించి చెప్పావు. జపం చేశాక హోమం చేస్తాం కదా, సో జపం ఎలా చేయాలి, హోమం ఎలా చేయాలి, హోమంలో వాడే ద్రవ్యం ఏం వాడతాం, అమ్మవారి హోమం చేసినప్పుడు హోమ ద్రవ్యాన్ని చెప్పావు. ఇంకా హోమ విధిని చెప్పావు. ఇంకా శ్రీ విద్య గురించి చెప్పావు, శ్రీచక్రం గురించి చెప్పావు, రహస్య ఖండాన్ని కూడా చెప్పావు. ఇంకా శ్రీచక్ర పూజా విధానాన్ని అంటే నవావరణ పూజా విధానాన్ని చెప్పావు. ఇంకా రహస్యఖండంలో ఉన్న అన్ని విధి విధానాలను చెప్పావు నాకు. స్తోత్రఖండంలో ఉన్న విధి విధానాలను కూడా నాకు విస్తృతంగా చెప్పావు. మంత్రిణీ దేవి గురించి చెప్పావు, దండినీ దేవి గురించి చెప్పావు. మంత్రిణీ దండినీ దేవతల యొక్క సహస్రనామాలను కూడా చెప్పావు. మంత్రిణీదేవి అంటే రాజశ్యామల, దండినీదేవి అంటే వారాహీదేవి. అంటే రాజశ్యామలాదేవి, వారాహీదేవి యొక్క సహస్రనామాలను కూడా చెప్పావు. లలితా సహస్రనామాన్ని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు? ఇన్ని చెప్పి శ్రీ విద్య ఉపాసన చెప్పావు. ఇంకా కాది విద్య అంటే పంచదశి విద్య అన్నీ చెప్పావు నాకు, రహస్యమైనవి అన్నీ చెప్పావు. కానీ లలితా సహస్రనామాన్ని నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, తత్రమే సంశయో జాతో హయగ్రీవ దయానిధే. ఓ హయగ్రీవ, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇన్ని రహస్య విషయాలని చెప్పి సహస్రనామాన్ని మాత్రం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నాకు
నేను అర్హుణ్ణి కాదా? లేకపోతే నన్ను నువ్వు ఉపేక్షిస్తున్నావా? అర్హత లేదా నాకు? ఇన్ని చెప్పి లలితా సహస్రనామాన్ని చెప్పలేదంటే లలితా సహస్రనామం వినే అర్హత నాకు లేదా ఓ హయగ్రీవా? లేకపోతే నాకు యోగ్యత లేదా? ఎందుకు నాకు చెప్పలేదు నువ్వు అని అడుగుతున్నాడనమాట. చూడండి, కిమర్థం భవత నోక్తం తత్ర మే కారణం వద, నాకు కారణం ఏంటి చెప్పు అని అడుగుతున్నాడనమాట. ఇప్పుడు హయగ్రీవుడు ఏం చెప్తాడో చూద్దాం. హయగ్రీవ ఉవాచ, ఓ లోపాముద్రాపతి అగస్త్య మహర్షి. చూడండి ఎలా సంబోధిస్తున్నాడో. అగస్త్య మహర్షి అని సంబోధించవచ్చు కదా. ఇక్కడ ఒక రహస్యం ఉందన్నమాట. ఏమిటి అంటే, అమ్మవారిని అర్చించిన వాళ్ళలో లోపాముద్రాదేవి చాలా ముఖ్యమైనదన్నమాట. అంటే అమ్మవారు లోపాముద్రాదేవికి తను స్వయంగా దర్శనమిచ్చి తన సహస్రనామాన్ని లోపాముద్రాదేవికి వివరించి ఆమెతో పూజ చేయించుకుంటుందన్నమాట అమ్మవారు. అంటే అగస్త్య మహర్షికి చెప్పకుండా లోపాముద్రాదేవికి లలితా సహస్రనామం చెప్పబడింది. అందుకనేసి ఇక్కడ హయగ్రీవుడు ఓ లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధిస్తున్నాడు అనమాట. శృణు సావధానమనా శృణు, చాలా సావధానంగా విను. అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా చెప్తుంటే పరధ్యానంగా వింటాం కదా, అలా కాదు. అమ్మవారి గురించి సహస్రనామాలు ఇప్పుడు నేను చెప్తున్నా, సావధానంగా శ్రద్ధతో విను అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను నీకు కారణం ఏంటో చెప్తా విను. ఇది లలితా సహస్రనామం చాలా రహస్యమైనది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్లకు చెప్పకూడదు లలితా సహస్రనామం. ఓకే. ఓ అగస్త్య, ఇది వరకు నువ్వు అడిగావు నన్ను, కానీ ఇప్పుడు భక్తితో అడుగుతున్నావు, భక్తి శ్రద్ధలతో ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను విను అని చెప్తున్నాడు అన్నమాట. ఈ లలితా సహస్రనామాన్ని శిష్యులకు మాత్రమే చెప్పబడుతుంది గురువు ద్వారా అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా భక్తులకు చెప్పబడుతుంది. ఇది చాలా రహస్యమైనది కాబట్టి గురువు ద్వారా శిష్యులకు భక్తులకు మాత్రమే ఈ లలితా సహస్రనామాన్ని చెప్పాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఈ లలితా సహస్రనామాన్ని భక్తి లేని వారికి, దుష్టులకు, అర్హత లేని వారికి, మనశ్శాంతి లేకుండా తిరుగుతుంటారు కదా, మనశ్శాంతి లేని వారికి, శ్రద్ధ లేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు అని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తున్నాడు. ఇంకా ఈ లలితా సహస్రనామం చాలా గూఢమైనది, అంటే రహస్యాలలోకెల్లా రహస్యమైనది. దీన్ని భక్తితో వినాలి. అంటే ఈ భక్తితో వినాలి అన్న జ్ఞానం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ లలితా సహస్రనామాన్ని ఇవ్వాలి. అంతేగాని లలితా సహస్రనామాన్ని భక్తి లేని వారికి చెప్పకూడదు, భక్తి లేని వారి ముందు పఠించకూడదు కూడా అని చెప్తున్నారు. ఇంకా కపటులకు, దుష్టులకు, విశ్వాసం లేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. లలితాదేవిపై భక్తి ఉన్నవారికి, ఇంకా శ్రీ విద్య యొక్క తత్వాన్ని గ్రహించగల వారికి మాత్రమే ఈ లలితా సహస్రనామాన్ని చెప్పాలి. ఈ లలిత సహస్రనామాన్ని శుద్ధమైన ఉపాసకుడికి మాత్రమే ఇవ్వాలి. ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో, ఉపాసించుకుంటాము అని గురువును ప్రార్థిస్తే గురువు వాళ్లకు ఈ లలితా సహస్రనామాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నామాలు చాలా గొప్పవి, లలితా సహస్రనామాలు చాలా గొప్పవి. ఇది చదివినంత మాత్రాన ఎన్నో సిద్ధులు వస్తాయి. సాధకులకు లలితా సహస్రనామం చదివినంత మాత్రానే సిద్ధులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా లలితా సహస్రనామాన్ని ఇచ్చేటప్పుడు గురువు చాలా జాగ్రత్తగా సచ్చిష్యుడికి, అర్హుడైన వాడికి మాత్రమే ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఓ అగస్త్య మహర్షి, లలితాదేవికి సంబంధించిన అన్ని నామాల్లో ఈ సహస్రనామం చాలా ప్రధానమైనది. ఎలా అయితే మంత్రాలలో శ్రీ విద్య గొప్పది అంటారో కదా, ముఖ్యంగా కాది విద్య అంటే ఏంటి? క అన్న అక్షరంతో మొదలయ్యేది కాది విద్య.
అమ్మవారి యొక్క పంచదశి మంత్రము కాతో మొదలవుతుంది కాబట్టి దాన్ని కాది విద్య అని అంటారు. సాత మొదలయ్యేది సాది విద్య, హాతో మొదలయ్యేది హాది విద్య, 3 విద్యలు ఉంటాయి. సో మంత్రాలలోకి ఎలా శ్రీ విద్య ముఖ్యమైనదో, కాది విద్య అన్ని విద్యలలోనూ కాది విద్య ఎలా అత్యున్నతమైనదో, అలాగనే ఈ లలితా సహస్రం కూడా అంత గొప్పది అని చెప్తున్నారు, అంత మహిమాన్వితమైనది అని చెప్తున్నారు. ఇంకా ఓ అగస్త్య మహర్షి ఇంకా విను, లలితాదేవికి సంబంధించిన అన్ని నామాలలో ఈ సహస్రనామం ప్రధానమైనది. ఎలా అయితే ఇంకా మనం లలితా సహస్రనామాన్ని చూస్తే ప్రతి ఒక్క లైను 16 అక్షరాలు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి లైను అమ్మవారిది 16 అక్షరాలతో నిండి ఉంటుంది. అంటే 16 అక్షరాలు ఉంటాయి. అంటే ఏంటి అక్కడ? షోడశి, 16 అక్షరాల మంత్రాన్ని షోడశి మంత్రం అంటాం. ఓకే, అమ్మవారు షోడశ కళలతో ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతుంటుందన్నమాట. కాబట్టి వశిన్యాది దేవతలు ఈ లలితా సహస్రనామాన్ని కూర్చినప్పుడు ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క నామము 16 అక్షరాలు వచ్చేలా వాళ్ళు ఈ లలితా సహస్రనామాన్ని కూర్చారు. ఇప్పుడు అగస్త్య మహర్షికి చెప్తున్నాడు హయగ్రీవుడు, ఓ అగస్త్య మహర్షి, ఓ మునీశ్వర, అన్ని తంత్రాలలోకెల్లా త్రిపుర సుందరి సంబంధించిన వాటిలో ఈ సహస్రనామం అత్యంత ముఖ్యమైనది. ఎలా అయితే మంత్ర విద్యల్లో శ్రీ విద్య ముఖ్యమని అనుకున్నామో అంతే అత్యున్నతమైనది అని చెప్తున్నాడు అన్నమాట. పురాణాలలో శక్తికి సంబంధించిన వాటిలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో అలాగే దేవీ నామాలలో లలితా సహస్రనామం ప్రధానమైనది. అలాగే శ్రీ విద్యా ఉపాసకులకు పరమదేవుడు వచ్చేసి మహాశివుడు అన్నమాట, పరమశివుడు. ఎలా అత్యున్నతుడో శ్రీ విద్యా ఉపాసకులకు పరమశివుడు ఎలా అత్యున్నతుడో అలాగే సహస్రనామం కూడా అలాగే అత్యున్నతమైనది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ శ్రీపురం అంటే డివైన్ రెల్మ్, ఓకే, అంటే దైవలోకం. లలితా నామం వచ్చేసి అమ్మవారి స్వరూపం, శివుడు వచ్చేసి పరబ్రహ్మ. సో ఈ 3 కలిస్తే శివశక్తి తత్వమే ఈ లలితా సహస్రనామం యొక్క స్వరూపం. ఈ లలితా సహస్రనామం యొక్క మహిమ ఇంతటిది అని చెప్పలేము, చాలా మహిమాన్వితమైనది. ఇది పఠించడం వలన లలితాదేవి చాలా సంతోషిస్తుంది, అమ్మవారు సంతృష్టి చెందుతారు లలితానామ పఠనం వలన అని చెప్తున్నాడు అగస్త్య మహర్షికి హయగ్రీవుడు. మనము భగవంతుణ్ణి ఏ నామంతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా అంతా పరబ్రహ్మకే చెందుతుంది. ఇతర సహస్రనామాల పఠనంతో కూడా అమ్మవారు సంతోషిస్తుంది. కానీ ఈ లలితా సహస్రనామం అమ్మవారికి అత్యంత ప్రీతికరమని మనం తెలుసుకోవాలి. అందువల్ల దీన్ని ఎప్పుడూ జపించాలి. బిల్వపత్రాలతో కానీ, కమల పుష్పాలతో కానీ, తులసి ఆకులతో కానీ శ్రీచక్రానికి లలితా సహస్రనామంతో అర్చన చేసి ఆరాధించాలి. అంటే లలితా సహస్రనామం చదువుతూ అమ్మవారిని శ్రీచక్రంలోకి ఆహ్వానించి శ్రీచక్రానికి బిల్వపత్రాలతో కానీ లేదా తులసి దళాలతో కానీ, కమలా పువ్వులు, లోటస్ పువ్వులతో కానీ మనం శ్రీచక్రార్చన చేయాలి సహస్రనామం చదువుతూ అని చెప్తున్నారు. ఇలా శ్రీచక్రాన్ని ఆరాధించి పంచదశాక్షరి అంటే పంచదశి మంత్రాన్ని జపించిన ఉపాసకునికి అమ్మవారు అయిన లలితా త్రిపుర సుందరి అన్ని వరాలను సద్యప్రసాదిని, అప్పటికప్పుడు వెంటనే వరాలను అమ్మ ప్రసాదిస్తుంది. ఇంకా కొంతమందికి జపం చేయడానికి కుదరదు, పూజ చేయడానికి కుదరదు. అందరికీ పంచదశి మంత్రం ఉండదు కాబట్టి పంచదశి మంత్రంతో జపం చేయలేకపోవచ్చు, పూజా విధానం తెలియకుండటం వలన పూజ చేయలేకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళు కూడా జపం చేయకపోయినా పర్వాలేదు, పూజ చేయకపోయినా పర్వాలేదు, లలితా సహస్రనామాన్ని పఠించడం వలన అమ్మవారు చాలా సంతోషిస్తారు. అంటే
లలితా సహస్రనామం పఠించడం వలన వారికి సకల శుభాలు చేకూరుతాయి అని చెప్తున్నారు. అమ్మవారి ఉపాసకుడు ఇలా సహస్రనామాన్ని పఠిస్తే ఆ ఉపాసకునికి ఆధ్యాత్మిక మరియు భౌతికపరమైన ఉన్నతి కూడా కలుగుతుంది అని హయగ్రీవుడు చెప్తున్నాడు. ఈ లలితా సహస్రనామాన్ని నిత్యకర్మగా అంటే ప్రతిరోజు కీర్తించాలి. అలాగే ప్రతిరోజు శ్రీచక్ర పూజ, దేవి మంత్రజపం, నామకీర్తనం కూడా చేయాలి. ఇది మనకు డైలీ డిసిప్లిన్ అవ్వాలి. అంటే నిత్య సాధన అన్నమాట. ఏదో మనకు బుద్ధి పుట్టినప్పుడు అలా లలితా సహస్రనామం చదవకుండా రోజు శ్రీచక్రార్చన, షోడశి మంత్ర జపము, లలితాదేవి సహస్రనామం. ఈ అర్చన జపము కుదరకపోయినా కూడా నిత్య పూజ, నిత్యం లలితాదేవి యొక్క సహస్రనామాన్ని పఠించాలి అని హయగ్రీవుడు చెప్తున్నాడు. ఓ కుంభసంభవ అంటే అగస్త్య మహర్షి కుండలోంచి పుడతాడు కాబట్టి అగస్త్య మహర్షిని కుంభసంభవ అని హయగ్రీవుడు ఇక్కడ సంభాషిస్తున్నాడు అనమాట. సో ఓ కుంభసంభవ, ఓ అగస్త్య మహర్షి, ఈ విషయానికి సంబంధించిన కారణాన్ని ఇప్పుడు చెప్తాను విను. పూర్వకాలంలో లలితా త్రిపుర సుందరి తన భక్తుల మేలు కోసం, వాళ్ళ యొక్క హితం కోసం ఇలా అనుగ్రహించింది అని చెప్తున్నాడు. అంటే లలితా సహస్రనామం ఎలా ఆవిర్భవించింది అన్న విధానాన్ని ఇప్పుడు హయగ్రీవుడు చెప్పబోతున్నాడు. అమ్మవారు ఇప్పుడు మహాసింహాసనం మీద కూర్చునింది. ఆవిడ వాగ్దేవతలను పిలిపిస్తుంది. ఈ వాగ్దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారు సృష్టించిన వాళ్ళే ఈ వాగ్దేవతలు అంటే వాక్కు యొక్క దేవతలు. మనం మాట్లాడుతున్నాం కదా, మనలో నుండి వాక్కు వస్తూ ఉంది అంటే ఆ వాగ్దేవతల కరుణ వల్లనే మనకు వాక్కు వస్తూ ఉంది, మనం మాట్లాడగలుగుతున్నాం. సో ఈ వాగ్దేవతలను అమ్మవారు పిలిపించి వాళ్ళతో ఇలా చెప్తా ఉందన్నమాట అమ్మవారు. ఓ వష్ణీ దేవతల్లారా, నా ఆజ్ఞతో, నా అనుగ్రహంతో మీరు వాక్ప్రతిభను పొందారు. నా భక్తులకు వాక్ప్రతిభ అంటే మాటల యొక్క శక్తి ఇంకా జ్ఞానం ఇవ్వడానికి మీరు నియమించబడ్డారు. వాగ్దేవతలు ఎక్కడుంటారు? ప్రతి ఒక్కరిలోనూ వాగ్దేవతలు ఉంటారు. మనం మాట్లాడగలుగుతున్నాము అంటే వాగ్దేవతలు మనలో పనిచేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అమ్మవారు అదే చెప్తున్నారు, నా ఆజ్ఞతో, నా అనుగ్రహంతో మీకు వాక్ప్రతిభను పొందారు మీరు. సో మీరు నా భక్తులకు వాక్ప్రతిభ ఇవ్వడానికే మీరు నియమించబడ్డారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నా భక్తుల కోసం, నా భక్తులు సుఖంగా సంతోషంగా భూమి మీద ఉండాలి కాబట్టి మీరు నన్ను స్తుతించే ఒక స్తోత్రాన్ని తయారు చేయండి. ఎవరైతే మీరు సృష్టించిన ఈ స్తోత్రాన్ని జపిస్తారో, పఠన చేస్తారో వాళ్లకు శుభం జరగాలి అని అమ్మ వాగ్దేవతలను ఆజ్ఞాపిస్తుందన్నమాట. మీరు నా శ్రీచక్ర రహస్యాన్ని తెలుసు, మీకు వాగ్దేవతలతో అమ్మ అంటుంది, మీకు నా శ్రీచక్ర రహస్యం మీకు తెలుసు కాబట్టి నా నామాలలో లీనమైనవారు, అందువల్ల నా స్తోత్రాన్ని రూపొందించేందుకు మీకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. నా స్తోత్రాన్ని రూపొందించమని. నా మహిమ తెలుసు, శ్రీచక్ర మహిమ తెలుసు కాబట్టి మీరు నా మహిమను శ్రీచక్ర మహిమను వర్ణిస్తూ నా సహస్రనామాలను తయారు చేయండి. నా సహస్రనామాన్ని ఎంతో సుందరంగా రూపొందించాలి. దాని ద్వారా నా భక్తులు నన్ను స్తుతించినప్పుడు నాకు అత్యంత ఆనందం కలగాలి అని అమ్మ వాగ్దేవతలకు చెప్తుందంటే అమ్మ ఆజ్ఞాపిస్తుంది వాగ్దేవతలను. ఇలా లలితా త్రిపుర సుందరి ఆజ్ఞని పొందిన తర్వాత వాగ్దేవతలు దివ్యమైన రహస్యనామాలతో అత్యున్నతమైన శ్రీచక్ర సంబంధిత స్తోత్రాన్ని అంటే లలితా సహస్రనామ స్తోత్రాన్ని రూపొందిస్తారన్నమాట. అప్పుడు అమ్మవారు చెప్తారు, ఈ సహస్రనామం చాలా రహస్యమైనది, అత్యున్నతమైనది, ప్రసిద్ధి చెందింది. ఒక సందర్భంలో లలితా త్రిపుర సుందరి సింహాసనంపై కూర్చుని ఉంటుందన్నమాట. ఆవిడ సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు సభ చేస్తుంది. ఆ సభలో ప్రతి ఒక్కరికి ఆమెకు వారి స్థానాన్ని కల్పిస్తుంది.
ఆ సభ జరిగేటప్పుడు దేవతలందరూ వస్తారు. కోటాను కోట్ల బ్రహ్మలు, కోటాను కోట్ల విష్ణువులు, కోటాను కోట్ల రుద్రులు. బ్రహ్మ సరస్వతి దేవితోనూ, కోటాను కోట్ల బ్రహ్మలు, కోటాను కోట్ల సరస్వతి, కోటాను కోట్ల విష్ణు, కోటాను కోట్ల లక్ష్మీదేవి, కోటాను కోట్ల రుద్రులు, కోటాను కోట్ల పార్వతీదేవిలు, వీళ్ళంతా సభలో ఇచ్చేసి ఉంటారనమాట. వాళ్ళ వాళ్ళ స్థానాలలో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అమ్మ మహాసింహాసనం, శ్రీమత్ సింహాసనేశ్వరి కదా, సింహాసనం మీద అమ్మ కూర్చొని ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళకు ఉద్దేశించి అమ్మ చెప్తుంది. ఇంకా అక్కడ వీళ్ళతో పాటు కోటాను కోట్ల సంఖ్యలో ఋషులు కూడా ఉంటారు. ఋషులు, మునులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సభకు వస్తారు. ఇంకా వాళ్ళతో పాటు మంత్రిణీదేవి, రాజశ్యామలాదేవి, మంత్రిణీదేవి అంటే రాజశ్యామలాదేవి, దండినీదేవి అంటే వరాహిదేవి కూడా అక్కడ వస్తారు, వచ్చి కూర్చుంటారనమాట. అలాగే అనేక రూపాల్లో ఉన్న శక్తులు కూడా వస్తారు. వాళ్ళ సంఖ్య అనేక రూపాల్లో ఉన్న శక్తులు అంటే డిఫరెంట్ ఎనర్జీస్ ఫామ్ తీసుకొని వస్తాయన్నమాట. అంటే వాళ్ళను లెక్క పెట్టలేము అసలు. కోటాను కోట్ల రుద్రులు, బ్రహ్మలు అని అంటున్నారు కదా, ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా డిఫరెంట్ శక్తులు వచ్చాయి కదా, అన్ని శక్తులు వచ్చాయి. వాళ్ళ సంఖ్య మనం లెక్క పెట్టలేం. అంతమంది అమ్మవారు చేసిన సభలో విచ్చేసి ఉన్నారనమాట. దేవతల సమూహాలు, మనుషుల సమూహాలు, సిద్ధుల సమూహాలు అందరూ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో లలితాదేవి వాళ్ళందరికీ దర్శనమిస్తుందన్నమాట. ఎలా దర్శనమిస్తుంది? ఆమె సింహాసనం మీద కూర్చుని వాళ్ళందరికీ దర్శనమిస్తుంది. అప్పుడు ఆవిడ దర్శనం ఇవ్వగానే అమ్మవారు సింహాసనమై కూర్చొని ఉండగా వాగ్దేవతలు లేచి నిలబడి లలితా సహస్రనామాన్ని పఠిస్తారనమాట. లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. అప్పుడు అమ్మ సభలో కూర్చునున్న దేవతలతో ఇలా చెప్తుంది. నా ఆజ్ఞతోనే వాగ్దేవతలు ఈ అత్యున్నతమైన ఈ శ్లోకాలను, లలితా సహస్రనామ శ్లోకాలను వీళ్ళు పఠించారు, వాళ్ళు తయారు చేశారు, పఠించారు. ఈ లలితా సహస్రనామం అత్యంత దివ్యమైనది, నాకు ఎంతో ఇష్టం కలిగేది. అంటే ఈ సహస్రనామాన్ని చదివితే అమ్మవారు చాలా తృప్తి చెందుతారు. అమ్మవారు దేవతలతో చెప్తున్నారు, ఈ లలితా సహస్రనామం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది, ప్రీతిని కలిగిస్తుంది. అందువల్ల మీరు దీన్ని ఎల్లప్పుడూ పఠించండి. ఎందుకు పఠించాలి? వినేవారి వృద్ధి కోసమని అమ్మవారు దేవతలకు చెప్తుంది. అక్కడికి వచ్చిన దేవతలందరికీ లలితా సహస్రనామాన్ని పఠించండి అని అమ్మవారు చెప్తున్నారనమాట. ఈ సహస్రనామాన్ని భక్తితో జపించే వారిని నేను అత్యంత సమీపంగా తీసుకుంటాను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే లలిత సహస్రనామం జపిస్తారో అమ్మవారికి వాళ్ళు దగ్గరగా ఉన్నట్లే, రోజు జపించే వాళ్ళు అనమాట. అట్లాంటి భక్తుల యొక్క కోరికలను నేను తక్షణం నెరవేరుస్తాను అని అమ్మ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఫస్ట్ శ్రీచక్రాన్ని అర్చించి తర్వాత పంచదశాక్షరి మంత్రాన్ని జపించి తర్వాత లలితా సహస్రనామాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ కోరికలు నేను వెంటనే తీరుస్తాను. వాళ్ళు నన్ను తృప్తిపరిచినట్లు ఇలా నాకు పూజ చేస్తే వాళ్ళ మీద ఎల్లప్పుడూ నా కరుణను ప్రసరిస్తాను అని అమ్మవారు చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? పూజ చేయలేని వాళ్ళు, జపం చేయలేని వాళ్ళు జస్ట్ సహస్రనామం చదివినా నేను సంతృష్టి చెంది వాళ్ళ కోరికలను తీరుస్తున్నారు అని అమ్మ చెప్తా ఉంది. ఇలా నన్ను సంతోషపరచడం వలన భక్తులు వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటారు, వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అన్న దాంట్లో ఎలాంటి సంశయము లేదు. అందువల్ల ఈ సహస్రనామాన్ని ఎప్పుడు భక్తితో గౌరవంతో కీర్తించండి అని అమ్మవారు దేవతలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుందన్నమాట. అక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవతలు ఉన్నారు, శక్తులు ఉన్నారు, వాగ్దేవతలు ఉన్నారు, మనుషులు కూడా ఉన్నారు, దివ్య ఋషులు ఉన్నారు, మానవ రూపంలో ఉన్న ఋషులు ఉన్నారు, ఇంకా సిద్ధులు, సాధ్యులు,
సిద్ధమునులు సాధ్యులు ఎంతోమంది ఉన్నారన్నమాట అక్కడ. అందరికీ అమ్మ చెప్తున్నారు. అప్పుడు అమ్మవారి ఆజ్ఞతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ ఇంకా మంత్రిని దండిని మొదలైన శక్తులు అందరూ కలిసి లలితా సహస్రనామాన్ని పఠిస్తారన్నమాట. ఇలా అమ్మవారు చెప్పగానే లలితా సహస్రనామం యొక్క మహిమను చెప్పగానే అక్కడ ఉన్న ఋషులు, మునులు, దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోటాను కోట్ల అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడు అమ్మవారిని లలితా సహస్రనామంతో స్తుతిస్తారు. ఇలా లలితా సహస్రనామం ఆవిర్భావం గురించి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్తాడనమాట. ఇప్పుడు అగస్త్య మహర్షితో అంటున్నాడు హయగ్రీవుడు, ఓ అగస్త్య మహర్షి, ఈ సహస్రనామం ఎందుకు అవసరమో నీకు చెప్పాను. ఇప్పుడు ఈ లలితా సహస్రనామాన్ని చెప్తాను విను అని చెప్తున్నాడు. అంటే లలితా సహస్రనామం మొత్తం ఫస్ట్ ఏం చేశాడు హయగ్రీవుడు, లలితా సహస్రనామం యొక్క ఇంపార్టెన్స్ను, అది లలితా సహస్రనామం ఎలా ఆవిర్భవించిందో చెప్పాడు పూర్వపీఠికలో. ఇప్పుడు ద్వితీయ అధ్యాయంలో ఏంటి, మొత్తం లలితా సహస్రనామం వస్తుందన్నమాట.